వండుకోబెట్టింది అమ్మవారు పార్వతమ్మ జోలపాటలు వాడంగా చిన్ననాడు చిన్న అంటారు, పెద్దనాడు పెద్ద అంటారు. 7 ఏళ్ల పిల్లకు చదువు రాని వాళ్ళను సభల దున్నపోతంటారు. విద్య రాని వాళ్ళను ఇంత పశువు అంటారు. నా బిడ్డకు 7 విద్యలు వెళ్ళ నేర్పియాలి, 18 పురాణాలు నేర్పిస్తానన్నది. నాకంటే పెద్దది నా అక్క సరస్వతి దగ్గరికి తోలకపోయి నా అక్క చేతి లోపల పెట్టి నా బిడ్డకు విద్యల బుద్ధులు నేర్పిస్తానన్నది ఆ పార్వతమ్మ. అక్క సరస్వతి దగ్గరికి వచ్చింది, దండం పెట్టింది. అక్క నా బిడ్డను చేతబట్టు అన్నది. సరస్వతి చేతి లోపల అమ్మవారు రేణుక ఎల్లమ్మను పెట్టింది. నా బిడ్డ రేణుక ఎల్లవ్వ 7 విద్యలు ఎల్ల నేర్చుకోమ్మా అని చెప్పి పంచన్నగిరులకు పార్వతమ్మ వస్తున్నది. ఆ సరస్వతి చేతి లోపల రేణుక ఎల్లమ్మ 7 విద్యలు ఇలా నిర్వహణ నా 18 పురాణాలు నా తల్లి నిర్వహణ లోపల రేణుక ఎల్లమ్మ 16 ఏళ్ల పడుచు పిల్ల ఎప్పుడైతున్నదో ఎప్పుడు చదివింది చదువు కాదు, ఎప్పుడు ఆడింది ఆట కాదు. నా తల్లి దగ్గరికి పోయి నా తల్లికి దండం పెట్టి నా తల్లి దగ్గర సెలవు తీసుకొని నాతోటి వాళ్ళందరూ పెద్దలకు వచ్చింది, పెత్తరాల చిన్నులకు వచ్చింది బతుకమ్మ పండుగ, పిల్లగాళ్ళకి వచ్చింది పీరీల పండుగ అంటారు. సద్దుల బతుకమ్మ పండుగకు అందరు ఆడుకొని పోతున్నారు. ఆడబిడ్డలు నా తల్లి దగ్గరికి పోయి నా తల్లికి దండం పెడతా నా తల్లి దగ్గర సెలవు తీసుకొని బ్రతుకమ్మ వేర్చుకొని నేను బ్రతుకమ్మలు ఆడబోతానన్నది రేణుకా ఎల్లమ్మ. 7 విద్యలు ఎల్ల చదువుకున్నది, 18 పురాణాలు చదువుకొని సరస్వతికి దండం పెట్టి అమ్మ నేను పోతున్న తల్లి దగ్గరికి అన్నది. ఎగిరంగా ఉరికొచ్చి తల్లికి దండం పెట్టింది. లంగబోని వేసుకున్నది 16 ఏళ్ల పడుసు పిల్లాయే. తల్లి దగ్గరికి వచ్చింది, తల్లికి దండం పెట్టింది. నా తల్లి పార్వతి నేను ఆడుకోను పోతా, నా కాటకు సెలువు పెట్టవే అమ్మా నేను బతుకమ్మల ఆడబోతానంగానే కన్న తల్లి పార్వతి కిలకిల కిలకిల నవ్వింది. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నువ్వెందుకు బాధపడతావు బిడ్డ, నేను కలలుగా అన్న నా బిడ్డవు, నువ్వు కలలుగా అన్న తీరుగానే ఎదిగిన బిడ్డవు నువ్వైనవు. నా ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మ ఎప్పుడు వంట పోతుందో, నా బిడ్డ ఎప్పుడు పెద్దగా అవుతుందో అని నేను ఎదురు చూస్తున్నా. ఆడుకొని పోతానంటే నాకు సంబరమాయ సంతోషమాయనన్నది. ఎట్లా పోతున్నది నందనందనా ముకుందవదనా
అన్ని ఉడికినట్టే నువ్వు ఉడకబడుతుంది మాకేమో శాతం అయితే లేదా మెల్ల మెల్లగా వస్తాను ఎప్పటికెనకనే పాడైతారే బొంగరం ఉరికినట్టు ఉరకబడుతుంది ఉరికినట్టు మాకు ఉరికి రావద్దానే గుర్రం ఉరికినట్టు ఉరుకుతాను బొగ్గుర ఉరికినట్టు ఉరుకుతాను మీ తల్లి పార్వతి కింద ఇప్పటికి 14 ఏళ్ళే దాశిరికం చేయబట్టి పడుసో పెరుసో అని నువ్వు ఉంటుంది ఇక మా ఆయాలు తొలిగే సాయాలు తొలిగే సాబ్ నీ పూల దగ్గరికి వచ్చి అన్నట్టు మేమైతే ఇదైతే అందుకే ఇరిగిపోతాను అక్క మన అందరూ వాడుకొని వచ్చినాం కాబట్టి 3 బాటల కాడ మనం పరుబంటల వెనుక వచ్చినాం బతుకమ్మలు తెచ్చినాం మనం బతుకమ్మలు ఇడబెడతాం అక్క పాడే ఎవరు నేనా ఎప్పుడో మర్చిపోయినా ఓ అంతకు ముందు కొద్ది పాటలు పాడేదా నేను కోయిల 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 కంట్లో ఉన్నట్టు ఉండే నాది ఎక్కడ వాడేదని అడగవురా కాలు ఒక కట్టకు మొదలు పెడితే ఈ విరిచి కాడ మొదలు పెడితే పెద్ద పెద్ద ఊడిపో నా ప్యాన్స్ అంతా అక్కడనే ఉండేది గడ్డి కుప్పల పొంటి నా పాటే తుమ్మ చెట్ల పొంటి నా పాటే 7 సాటు ఉంటే గాడిన పాట మొన్న నారా 10 సంవత్సరం చెట్టాల నువ్వు ఎప్పుడు చూసినావురా నీకు గంత గలీజు నాదిరా నా పాట అయితే మర్చిపోయినావు నువ్వు మర్చిపోయిన ఆ కాడికి వెళ్ళి ఓహో నువ్వెందుకు మర్చిపోయినవే అక్క నాకు పొద్దుకడి పొద్దుగానే గుర్తుండదే మా చెక్క అడుగు జాడల్లో నడతలేదా అమ్మవారు రేణుక ఎల్లమ్మ నాడి దినం లోపల ఎడంత్రాల బతుకమ్మలు పట్టుకొని ఏనాడు వచ్చిందో ఆటల కాడ కోమట్లు బ్రాహ్మణులు ఉన్నారు ఇంకొక పాట పాడరా బతుకమ్మలు తెచ్చి బతుకమ్మ పాట నువ్వే వాడు అయ్యా మీకేమైతే కొత్తగా వచ్చిన కోడి పిల్ల చూద్దాం పాడు ఓ మీరు వాడితే నేను విందామని నేను అనుకున్నాను ఉంటాయని పాత రామ 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 ఉయ్యాలో గంగలేశ్వరంగా గౌరమ్మ పాట ఉంటుంది ఒక్క పాట అన్న వాడు రాదే ఇది కూడా వాడు నువ్వు మమ్మల్ని ఇడిచిపెట్టావా బతికే దండుకు బతుకు రాదు మా బతుకు పాడుగాను
ఇవరకే ఇల్లు పెద్దగున్న బాధేనే ఒళ్ళు పెద్దగున్న బాధేనే. ఇల్లు పెద్దగా ఉంటే బాధ, ఒళ్ళు పెద్దగా ఉంటే బాధ. ఈ ఇల్లు పెద్దగా ఉంటేనేమో సోమవారం గడువుడే, మంగళవారం గడువుడే, బుధవారం గడువుడే, ఐతారం గడువుడే. మరి కడగకపోతేనేమో ఇంటి పక్క పొంటి నా సౌతులతో బాధ. వాళ్ళే సంవత్సరం మరి కాదా ఇది బాగా తింటాను సపరేట్గా టీవీ కాడ ఊకుంటాను ఇల్లు అన్న గడుపుకోదా అని అట్లా పేరు పెట్టవచ్చు. ఇల్లు పెద్దగుంటే గా బాధ. ఇక ఒళ్ళు పెద్దగుంటే నువ్వేమో గజ్జల గుర్రం ఎగిరినట్టు నువ్వు ఎగిరబడుతుంది. వెనుకకు ముంగడికి ముంగట కొట్టబడుతుంది, వెనుక కొట్టబడుతుంది. ఇక మాకేమో ఎగరచ్చి కాల పెడతలేదా. అయితే ఇప్పుడు గౌరమ్మ పాట మాంతుకు పెట్టినాం అన్నట్టు. సరే మంచిది పాటు తవ్వడిచ్చినప్పుడు తంగాలు వీకమంటే వీకాలే పాడమంటావా? ఆగో అన్నరా నాటి దినం లోపల అటువంటి ఆ యొక్క బతుకమ్మ ఆటల గాడ బతుకమ్మ పాటలు వాడుకున్నారు. తంగలేయంగా గౌరమ్మ పాట ఆ బతుకమ్మలు ఎత్తుకొని ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వప్పున గుమ్మాడి కాయప్పున బ్రతకమ్మలు పట్టుకొని వెనుక ఎల్లమ్మ గౌరమ్మ కొంట పోయి గంగ లోపలేసింది. ఆగో ఇప్పటికైనా అప్పటికైనా ఆచారం ప్రకారం గంగ లోపల గౌరమ్మను వేసిరాక ఆ గౌరమ్మ కొట్టుకుంటూ పోయి అందరికి వెళ్తారాట. ఆనాడు కోటల్లో అక్కలు బ్రాహ్మణుల అక్కలని చూసి పొట్టు పెడతానా అని అటువంటి ఆ యొక్క పశువు కుంకుమ పట్టుకొని మా దగ్గరికి వస్తున్నావు. వాళ్ళు 6 మంటలు మండుతా ఉన్నారు.